నాటుకోళ్లలో వైరస్ వచ్చి రాత్రికి రాత్రే కోళ్ళు చనిపోతున్నాయి. ఈ వైరస్ అనేది చాలా డేంజర్ వైరస్గా ఉంది. రోగం సోకిన పిల్లలను మందులోంచి దూరంగా పెట్టండి. ఏదైనా కోడి బాగోపోతే దాన్ని సెపరేట్ చేయండి. రోగం తగిలిన కోడికి సల్కోప్రిమ్ పౌడర్, సల్ఫాడయాజిన్ అండ్ ట్రైమిథోప్రిమ్ యాంటీబయాటిక్ అది వాడండి. అది ఒక పెద్దడైతే ఓ చెంచా నీటిలో ఒక ఇంత పొడి వేయండి. ఇంత పొడి వేసి పొద్దున ఇంత, సాయంత్రం ఇంత, ఒక 5 రోజులు ఇవ్వండి. చిన్న కోడి అయితే కొంచెం తగ్గించి వేయండి పౌడరు. నోట్లోకి ఇవ్వండి. ఒక చెంచా వాటర్లో వేసి పౌడరు నోట్లోకి ఇవ్వండి. కోడి జబ్బు తగిలిన కోళ్ళు మేతలు కానీ నీళ్ళు కానీ తాగు. అలాంటప్పుడు కోడి మేతలో కలిపితే అవి నోట్లోకి తీసుకోవు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని నోట్లో కాకుండా నోట్లోకి ఇవ్వండి డైరెక్ట్గా. దాంతోపాటు కాన్సిటోన్ అనేది డ్రాప్స్ ఇది మల్టీవిటమిన్స్, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఏ టానిక్లో కూడా ఎలక్ట్రోలైట్స్ లేదు, ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. అందు గురించి నేను చెప్పబోతున్నాను. ఇది కూడా పెద్ద కోడి అయితే 1 ml, చిన్న కోడి అయితే 1/2 ml ఉదయం సాయంత్రం ఇవ్వండి. తర్వాత శానిటైజేషన్ అనేది చేయండి. బయోబూస్టర్ ప్లస్ అని ఉంటుంది, అది తీసుకోండి. బయోబూస్టర్ ప్లస్ వాడటం వల్ల కంటికి నోటికి వెళ్ళిన ఇబ్బంది ఉండదు. వాటర్లో పడిన పౌడర్ ఇబ్బంది ఉండదు. ఒక 5 లీటర్స్ వాటర్లో ఒక 10 grams వేసి కోడి తిరిగే కోడి మీద స్ప్రే చేయండి. ఎక్కడైతే కోడినో మొత్తం అంతా స్ప్రే చేయండి. రోజుకి ఒకసారి 5 రోజులు స్ప్రే చేయండి. చేసిన తర్వాత ఓ 5 days ఇవి రెగ్యులర్గా వాడండి. మిగతా కోళ్ళకు కూడా సల్కోప్రిమ్ పౌడర్ యాంటీబయాటిక్ మేతలో కానీ వాటర్లో ఇవ్వండి. 1 kg మేతకి ఒక 2 grams కలపండి. అలా చూసి మీరు కలుపుకోండి. సల్కోప్రిమ్ పౌడర్ యాంటీబయాటిక్. ఈ కాన్స్టోన్ కూడా 1 kg మేతకి ఒక 3 ml కలపండి. ఈ శానిటైజేషన్ కూడా చేయండి కోళ్ళకి. చేసి లైవ్ వ్యాక్సిన్స్ వేయండి గ్యారంటీగా. లసోటా ఒకటి, గంబోరా ఒకటి, R2B ఒకటి, ఈ 3 వ్యాక్సిన్స్ వేయండి. వేసిన తర్వాత ఒక 10 days గ్యాప్ ఇచ్చి ఎన్డీకిల్ వ్యాక్సిన్ ఉంటుంది. ఎన్డీ, ఐబిడి, ఏఐబి 3 కలిపిన వ్యాక్సిన్ ఇది. మొత్తం కిల్డ్ వ్యాక్సిన్ ఇది. ఇది కూడా చేయండి సేఫ్టీ పర్పస్. ఇది చేయడం వల్ల ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. ఈ వ్యాక్సిన్ చేస్తే 1 monthకి కానీ పనిచేయదు. ఈ వ్యాక్సిన్ 1 month పడుతుంది వ్యాక్సిన్ పనిచేయడానికి. వ్యాక్సిన్స్ పనిచేయడం స్టార్ట్ అయిన తర్వాత 1 month పోయిన తర్వాత 20 వారాలు పనిచేస్తుంది. ఇది ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో పెట్టాలి. బాగా షేక్ చేసి 20 gauge నీడిల్ తీసుకుని పెద్ద కోడికి అయితే 0.5 ml, చిన్న కోడికి అయితే 0.2 ml చేయండి. కండకైనా పర్లేదు, చర్మానికైనా పర్లేదు, జాగ్రత్తగా చేయండి. ఇది ఫ్రిడ్జ్లో తీసి బాగా షేక్ చేసి చేయండి, మర్చిపోవద్దు. ఏంటంటే ఏదైనా కోడి మెత్తగా ఉంటే ఆ కోడిని మందులోంచి దూరంగా తీసి మంచి వైద్యుడిని సంప్రదించి దానికి సరైన చికిత్స అనేది చేపించండి. లేకపోతే వేరే కోళ్ళకి కూడా వ్యాధి అంటుకుని మిగతా కోళ్ళు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. వ్యాధి ఎలా ఉందంటే ఇప్పుడు తీవ్రత ఎలా ఉందంటే వ్యాధి తల్లి నుండి పిల్లలకు గుడ్ల ద్వారా కూడా సోకుతుంది. అంతలా ఉంది తీవ్రత అనేది. ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. అందుకని ఖచ్చితంగా శానిటైజేషన్ అనేది చేయండి. రోగం సోకిన కోళ్ళు మేతలు మేయవు, గుంపులుగా ఉంటాయి, నీరసంగా ఉంటాయి, తెల్లగా పచ్చగా పారుతూ ఉంటాయి. మలద్వారం దగ్గర తెల్లగా కానీ పచ్చగా కానీ రెట్ట అంటుకుని ఉంటుంది. దాని కోడిని కోస్తే పేగులు కానీ, లివర్ కానీ, గెజెట్స్ కానీ దీని మీద మచ్చలు ఉంటాయి. తెల్ల మచ్చలు కానీ, రెడ్ స్పాట్స్ కానీ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ముందు జాగ్రత్త అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ముందు జాగ్రత్త అనేది పడండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సంప్రదించాలనుకుంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతానండి, సంప్రదించండి.